తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి చాలా మంచి గుర్తింపు అయితే ఉంది. ఆయన చేసిన సినిమాలో అతనికి గొప్ప గుర్తింపు తీసుకొచ్చి పెట్టడమే కాకుండా యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరికి లేనటువంటి ఒక గొప్ప ఐడెంటిటీ కూడా తీసుకొచ్చి పెట్టాయి. మరి ప్రస్తుతం ఆయన ఏపీ డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. మరి ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు ఒక ఎత్తైతే, ఇక మీదట ఆయన నుంచి రాబోతున్న సినిమాలు మరో ఎత్తుగా మారబోతున్నాయి. ప్రస్తుతం ఆయన ఫుల్ టైం పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ అవకాశం దొరికిన ప్రతిసారి సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని అలరించే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ రీసెంట్ గా హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా సక్సెస్ మీట్ ని కూడా నిర్వహించారు. ఇలాంటి టైంలో పవన్ కళ్యాణ్ అభిమాని అయిన నివేత అనే ఒక అమ్మాయి స్టేజ్ మీదకొచ్చి పవన్ కళ్యాణ్ తో ఫోటో దిగింది. రీసెంట్ గా ఆమె ఇంటర్వ్యూ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ ని ఎవరైనా తిడితే తట్టుకోలేను అని, ఇంట్లో అన్నం కూడా తినేది కాదని ఏడుస్తూ కూర్చునేదాన్ని అంటూ ఆమె చెప్పిన మాటలైతే వైరల్ అవుతున్నాయి. తాను ఇలా ఏడుస్తున్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు పవన్ కళ్యాణ్ ని అలా చాలా మంది దూషిస్తారు. ఎందుకంటే ఆయన పాలిటిక్స్ లో ఉన్నాడు కాబట్టి. ఆయనంటే నచ్చని వారు అలాంటి కామెంట్ చేస్తూనే ఉంటారు. దాని వల్ల నువ్వు తినకుండా కూర్చుంటే ఏమొస్తుంది అంటూ తనకి సర్ది చెప్పేవారట. ఇక పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లోకి వచ్చిన సమయం నుంచి ఆమె పవన్ కళ్యాణ్ కోసం పనిచేస్తున్నారట. తన సర్కిల్లో ఉన్న వాళ్ళందరికీ ఆమెకి పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో తెలుసుట. ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ తిడితే వాళ్ళతో గొడవ పెట్టుకుంటుందట. ఆయన కోసం ఆమె డిబేట్ పెట్టుకోవడానికి రెడీగా ఉంటుందట. తన క్లోజ్ రిలేషన్స్ సైతం పవన్ కళ్యాణ్ గురించి బ్యాడ్ గా మాట్లాడితే వాళ్ళతో గొడవ పెట్టుకుంటుందట. ఆమెకి పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి. ఆయన ఎలక్షన్స్ లో గెలిచిన సందర్భంలో ఏం చేశానో కూడా తనకు తెలియదని, వర్షం పడుతుంటే వర్షంలోకి వెళ్లి హాయిగా అతని గెలుపుని ఎంజాయ్ చేస్తూ ఉండిపోయానని చెప్పింది. మరి ఏదేమైనా కూడా ఆమెకి పవన్ కళ్యాణ్ తో ఫోటో దిగే అవకాశం అయితే ఓవర్ నైట్ లో రాలేదట. పవన్ కళ్యాణ్ కోసం తాను చాలా కష్టపడ్డానని, పవన్ కళ్యాణ్ అంటే తనకు చాలా గౌరవమని, ఇప్పుడున్న ప్రస్తుత పాలిటిక్స్ లోకి పవన్ కళ్యాణ్ రావడం అనేది చాలా మంచి విషయం అని చెప్పింది. నిజానికి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళను ఇష్టపడని వాళ్ళైతే ఎవ్వరూ ఉండరు. అందువల్ల ఆయన గత ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచారు. మొత్తానికైతే ఆయన రాజకీయ రంగంలో చాలా ముందుకైతే దూసుకెళ్తున్నారు. అయితే రాబోయే కాలంలో అతను సీఎం అవుతాడు అనేది పక్కా కాబట్టి ఆయన జనం కోసం పనిచేయాలనే ఉద్దేశంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. అందువల్ల సినిమాలను పక్కన పెట్టి ఫుల్ బిజీగా మారిపోతున్నారు. ఇక బయటికి తెలిసిన లేడీ అభిమాని నవిత ఒక్కరే కానీ తెలియకుండా పవన్ కళ్యాణ్ ని ఆరాధిస్తూ ఆయన కోసం ప్రాణాలిచ్చే ఫ్యాన్స్ అయితే చాలా మంది ఉన్నారు.